హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాజు చికెన్ పకోడీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ కాజు చికెన్ పకోడీని తయారు చేసుకోవడానికి 1/2 kg దాకా చికెన్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న చికెన్ని సాల్ట్ వాటర్ తోటి ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 10 నుంచి 12 దాకా వెల్లుల్లి గడ్డాలు, ఒక 3 నుంచి 4 దాకా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని, 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పౌడర్ని, 2 టీ స్పూన్ల కారాన్ని, 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, అలానే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు కొంచెమంత కొత్తిమీర, అలానే కొంచెమంత కరివేపాకుని సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. బాగా క్రిస్పీగా రావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని, 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఎగ్గును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ముక్కకి మొత్తం స్పైసెస్ అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఈ చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసే విధంగా ఒక 2 సార్లు మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కాజు చికెన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోకూడదు. కొన్ని మాత్రమే ఇందులోకి వేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే ఈ చికెన్ ముక్కల్ని మనం ఆయిల్లోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోకూడదు అనమాట. ఇలా ఈ చికెన్ అంతా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాజు చికెన్ పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.